హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం సోషల్ మీడియాలో చూసాం ఇంతకుముందు జీవిత అని చెప్పేసి ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయికి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చేసి బ్లడ్ స్లాట్ అయ్యి బ్రెయిన్లో, అది కాక ఈ అమ్మాయికి టీబీ కూడా అటాక్ అయింది ఆ బ్రెయిన్లో. మనము చాలామంది అయితే సహాయం చేశారు, మనం కూడా వచ్చాము. ఆ రోజు వీడియో తీయలేదు, మనకు వీడియో కాదు ముఖ్యం అని చెప్పేసి ఆ రోజు మనము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అందాలని చెప్పేసి నేనే సజెషన్ ఇచ్చి బెంగళూరు హాస్పిటల్కి, మన ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ అయిన మూడో స్థాయిలో ఉన్న డాక్టర్ వచ్చేసి బెంగళూరులో పంపించడం అయితే జరిగింది. మన వంతు సహాయంగా అయితే మనకు తెలిసిందైతే చెప్పాము. ఈ అమ్మాయికి ఇంకా మెడిసిన్కి కానీ ఈ అమ్మాయి ట్రీట్మెంట్కి కానీ ఇంకా అమౌంట్ అయితే చాలా అవసరం ఉంది. ఈ అమ్మాయికి మంత్లీ ఎంత లేదన్నా కూడా 30 నుంచి 40,000 దాకా ఖర్చు అవుతుంది. వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఆటికాటికే ఉన్నాయి. ఇతనికి వచ్చేసి 3 ఆడపిల్లలే. ఈ అమ్మాయిని వాళ్ళ 2 సిస్టర్లు ఇంట్లోనే ఉండి చూసుకుంటూ ఉంటారు. వీళ్ళ గడవడం కూడా, కుటుంబం గడవడం కూడా ఆటికాటికే. మన వంతు సహాయంగా మన ఫాలోవర్స్ కానీ, వీళ్ళకి రేషన్ పరంగా కానీ, ఇంట్లో సరుకుల పరంగా కానీ, ఏవైనా కానీ మీకు తోచింది సహాయం చేయొచ్చు. స్క్రీన్ మీద అయితే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫోన్పే నెంబర్ అయితే ఇస్తాను, అలాగే స్కానర్ కూడా ఇస్తాను. మీ వంతు సహాయంగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకసారి వాళ్ళ నాన్న మాటల్లో విందాము. నమస్తే. మా పాపకు ఇంతకుముందు మేము కర్నూలులో ఎన్నోసార్లు చూపించి అక్కడ ఫలితం లేక ఇంట్లో ఉన్నప్పుడు ఈ వీరన్నయ్య వచ్చి మాకు సజెషన్ చేస్తే బెంగళూరు హాస్పిటల్లో పోయి ఆడ చూపించుకున్నాము. ఆడ ఆపరేషన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి పాప అయితే ఒక వ్యాధిని ఏదైతే మేము ఎదురుస్తున్న బాధ ఉన్నా ఆ బాధ నుంచి ఎంతో ఉపశమనం పొందింది. కానీ ఇప్పుడు ఇటుకే అయిపోలేదు. ఇక ప్రతి నెల కూడా హాస్పిటల్ పోయి చూపించుకోవాల్సిన ఖర్చుతో కూడిన వైద్యం ఉంటుంది. ఈ అన్నయ్య సజెషన్ ఇవ్వకపోతే మేము ఇంతకుముందు చాలాసార్లు ఆ కర్నూలులో చూపించుకోండి, అక్కడ డబ్బులు వృధా, మన పాపకు బాగా కాలేదు. ఈ సజెషన్ ఇచ్చిన తర్వాత మేము పోయిన హాస్పిటల్లో చాలా బాగా చూశారు, మాకు వైద్యం అందింది. నిజంగా చెప్పాలంటే ఈ అన్నయ్య రాకపోతే ఎంతసార్లు పడతాయంటో మాకు తెలియదు. మంచి సమయానికి వచ్చి ఆ సజెషన్ ఇచ్చిన వల్ల పాపకు వెంటనే ఆపరేషన్ అయ్యింది. ఆ పాప ఎంతో ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందింది. కాకపోతే ఇంకా ఆ పాపకు కనీసం అంటే 7-8 నెలలు పోయి చూపించుకునే ఒక అవసరం ఆ వ్యాధికి ఉంది. కాబట్టి ఆ వ్యాధి నయం చేసుకోవాలంటే తప్పనిసరి ఖర్చుతో కూడింది. కాబట్టి దయచేసి ఇంతకుముందు మేము ఏదైతే వీడియోలో ప్రసారమైనాయో అది నిజమే, కాకపోతే అక్కడ మేము పెట్టిన డబ్బులు వృధా, పాపకు నయం కాలేదు. ఇప్పుడైతే పాపకు ఎంతో మేలైంది. కాకపోతే ఇంతవరకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పూరిన ధన్యవాదములు. ఎందుకంటే ఆ సమయానికి సరిగ్గా ఈ ఛానల్ ద్వారా వీళ్ళు చెప్పిన మాట విని మేము అక్కడ పోయినందుకు సరైన ఒక వైద్యము, అలాగే ఎంతోమంది మాకు ఆ వైద్యానికి ఖర్చుకు డబ్బులు ఇచ్చినారు. కాబట్టి ఆ సమయానికి సరిపోయింది. కానీ ఇప్పటి నుంచి ఇంకా వైద్యం చూపించుకొని ఉంటుంది కాబట్టి ఖర్చులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సహాయం చేసినా ఎంతో ఉపయోగం ఉంటుంది. మాకు ఈ ఒక సజెషన్, ఈ పలానా హాస్పిటల్కి పోతే బాగవుతుందనే నమ్మకంతో పంపించిన పీరాన్నకు కూడా మా తరపు నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మేము చూపించుకునే చోట ఎటువంటి సరైన ఫలితం లేక ఆ పాప చాలా అనారోగ్యంతోనే అలాగే విలవిలలాడుతూ ఉండే. అటువంటి పాపకు ఒక సరైన వైద్య ఉపచారం కూడా చాలా అవసరం ఉండే. సమయానికి సరిగ్గా ఒక వైద్యం అందకపోయింటే పాపకు చాలా నష్టపోతా అంటే మేము. అటువంటి సమయంలో ఈ అన్నయ్య వచ్చి మాకు చెప్పి చాలా సహకరించినాడు. అందుకే మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము. మనము సహాయం చేసినాం ఫ్రెండ్స్, అది భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం ఎందుకు సహాయం చేసామంటే ఈ అమ్మాయికి దాదాపు కంటే 3 నెలల పాటు మంచం మీదే పరిమితం అయిపోయింది. వీళ్ళు తిరగని హాస్పిటల్ అంటూ లేదు, ప్రతి ఒక్క చోట చూపించుకున్నారు. నాకు తెలిసిన ఒకతను, నా ఫ్రెండు, ఇలా అమ్మాయికి బాగాలేదు, మనం వీడియో తీయాలి అని చెప్పి పిలిపించాడు. నేను ఆ అమ్మాయి పరిస్థితి చూసి మనం వీడియో కాదు ముఖ్యం, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అందాలని చెప్పేసి బెంగళూరులో బ్రెయిన్ న్యూరో అనే హాస్పిటల్కి పంపించడం అయితే జరిగింది. నాకు తెలిసిన సహాయం నేను చేశాను. మీ వంతు సహాయంగా వీళ్ళ కుటుంబానికి మీ వంతు సహాయంగా 1 రూపాయి అయినా కూడా ఫోన్పే ద్వారా అయినా, లేదంటే రేషన్ అయినా, వీళ్ళకి ఇంటి సరుకులైనా ఏవైనా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు ఏదైనా తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అలాగే ఈ అమ్మాయికి మనకు దాదాపు కంటే మంత్లీ 30 నుంచి 40 వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది ట్యాబ్లెట్లకి.
చాలా సివియర్ కేసు. ఇప్పుడైతే కొద్దిగా కోలుకుంది, కానీ మెడిసిన్కి ఇంకా డబ్బులు అవసరం ఉంటుంది. మీ వంతు సహాయంగా ఈ అమ్మాయికి సహాయం చేస్తారనుకుంటూ